హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి నేను ట్రెండీ నెక్ చూపిస్తున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో నేను ఫ్రాక్ అయితే కుట్టి చూపించాను. ఇప్పుడైతే ఆ నెక్ ఎలా కుట్టాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నేను మామూలుగా కుట్టే క్లాత్ కాకుండా ఓన్లీ మీకు డిజైన్ చూపించడానికే. ఎందుకంటే ఫ్రాక్ కుట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో నేను ఇలా ప్లాన్ చేసి నెక్ చూపించే ఉద్దేశంతో నేను మామూలుగా వేస్ట్ క్లాత్తో నేను ఇలా నెక్ అయితే కుట్టి చూపిస్తున్నాను. కొద్దిగా క్లాత్ నేను కుట్టిన తర్వాత మిగులుతాయి కదా, ఆ క్లాత్తో నేను కుట్టి చూపిస్తున్నాను. కింద వచ్చేసి మనం లైనింగ్ పెట్టుకొని మామూలుగా మనము ఎలా అయితే మనం బ్లౌజెస్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలాగైతే మనము స్టిచ్ చేసుకుంటామో అటు సైడ్ 4 సైడ్స్ వచ్చేసి మనము ఇది జరగకుండా ఇలా స్టిచ్ అనేది చేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది పక్కకు పోదు. సో ఇలా మనం స్టిచ్ చేయలేకుంటే కనుక మనం ఫెవిక్విక్ అయినా ఇప్పుడు కొత్తగా అయితే మనకి ఫ్యాబ్రిక్ గమ్ అయితే దొరుకుతుంది. సో ఇలా చుట్టూ స్టిచ్ చేయడము కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. టైం లేని వాళ్ళు ఇలా ఫ్యాబ్రిక్ గమ్ తెచ్చేసుకొని దాన్ని చుట్టూ అంటించేసి ఆరిన తర్వాత కొద్దిగా ఐరన్ చేసేసి ఇలా కనిపిస్తున్నారు. ఇలా మనం ఏం చేయాలంటే ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఏదైతే ఎక్సెస్ ఎక్కువగా వేస్టేజ్ ఎక్కువగా ఏది ఉంటుందో అది మనం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బకరం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము పిన్స్తో సెట్ చేసుకోవాలి. ఏ పిన్స్ అయినా ఉంటే, లేకుంటే మనం సూది తీసుకొని దారం తీసుకొని కొద్దిగా ఎక్కువ వెడల్పాటి కుట్టుతో ఇలా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇది మిడిల్లో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రావాలి. సో మనం అలాగే సెట్ చేసుకుంటే ఇది పక్కకు అనేది కదలదు. ఇంకా మనమైతే మార్క్ ఎలా చేసుకున్నామో దాన్ని ఎలాగైతే మనము కార్నర్స్ వచ్చేసరికి సూది అనేది దించి మనం కొద్దిగా షేప్ వచ్చేటట్టు కుట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, అలా కుట్టుకోవాలి. దీన్ని అయితే మనం కట్ వర్క్ కుట్టేటప్పుడు ఒక 2 టైమ్స్ మనం చిన్నగా కుట్టుకొని సూదిని అయితే దించద్దు. ఓన్లీ పాదాన్ని ఒక్కటి లేపేసి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనమైతే ఒక క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా కుట్టుకోవచ్చు, లేకుంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టేసి దాన్ని తిప్పచ్చు. ఇట్లా మనము రౌండ్గా ఇలా కట్ చేసుకొని, ఎందుకంటే మనం సైడ్న ఒక ఫోల్డింగ్ చేసేసుకొని పీసెస్ అందు రాకుండా ఇలా మనం కుట్టుకోవాలి. వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా మనం కుట్టుకోవాలి. చూడండి, అలా 3 సైడ్స్ మనము కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద మధ్యలో ఖర్చులు ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద కుట్టేటప్పుడు ఆ సైడ్ కదలకుండా ఇలా మధ్యలో మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, ఇంకా పక్కకు పోదు. ఈ కింద ఉండే స్టిచ్ అనేది మనము తిప్పేయాలి, ఎందుకంటే మనం టర్న్ చేస్తాం కదా, అందుకోసమని తిప్పేయాలి. ఇలా వచ్చేసి మనము కార్నర్స్ దగ్గర వచ్చినప్పుడు ఆ షేప్ అనేది కనిపించే విధంగా ఇలా అయితే మనం కుట్టుకోవాలి. ఈజీనే. మనము నెక్ కట్ చేసుకున్నాము, ఎలా నెక్ అయితే కట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే కుట్టడం కూడా ఒక ఎత్తే. మనం నెక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా కుట్టడం అనేది సరిగా కుట్టకుంటే మాత్రం షేప్ అయితే రాదు. సో మనము 2 విధాలలో మనం పర్ఫెక్ట్గానే ఉంటేనే మనకు కట్ చేయడంలో కానీ కుట్టడం కానీ పర్ఫెక్ట్ అయినప్పుడే అది నెక్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నామో, ఏ షేప్ నెక్ అయితే కట్ చేసుకున్నామో అలా మనకు షేప్ అనేది రావడం జరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఖర్చులు అనేవి మనం సిజర్తో పెట్టుకోవాలి. మనం కుట్టు ఎంతవరకు వేసుకున్నామో అంతవరకు మనం ఖర్చు అనేది పెట్టినప్పుడు టర్న్ అనేది బాగా అవుతుంది. ఇంకా కొద్ది కట్ చేస్తే మనది ఇంకా ఊడొస్తుంది అన్నట్లు అంతవరకు కట్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే నెక్ అయితే ఇలా వచ్చింది. నెక్ ఈ వీడియోలో ఏదైనా మీకు అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.